హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో ఇక్కడ చూసారా ఏంటి ఉల్లిపాయలు మాడిపోయినాయి అనుకుంటున్నారా? ఇది ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నానబ్బా. సో ఇది ఎలా చేసాను ఏంటని చెప్తాను. సో ఇది వచ్చేసి ఉలవచారు అనమాట. సో మీరు తమ్నీళ్ళు చూసారు కదా, ఉలవచారు బిర్యానీ, చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. సో ఇక్కడ నేను ఉలవచారు వచ్చేసి 2 డేస్ ముందే చేసుకొని పెట్టుకున్నానబ్బా. సో ఇక్కడొచ్చేసి చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదొచ్చేసి అర కేజీ అనమాట. సో అర కేజీ చికెన్ తీసుకొని ఇక్కడ నేను శుభ్రంగా వాష్ చేసుకొని, కొంచెం అయితే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం కారం, పసుపు, దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలనమాట ముందు. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసాను. కొంచెం పసుపేసాను. ఈ పసుపేంటో కొంచెం కలర్‌గా ఉందబ్బా! ఇంక అందుకని ఎక్కువ వేసినా సరే యెల్లో షేడ్ వచ్చేస్తుంది. ఇంక అందుకని కొంచెం వేస్తున్నాను పసుపు. సో ఇక్కడొచ్చేసి ధనియాల పౌడర్ అనమాట. జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. ధనియాల పౌడర్ ఒక స్పూను. ఇదొచ్చేసి గరం మసాలా. ఇంకా కొంచెం పెరుగైతే వేస్తున్నాను. అయితే ఉంటే మీరు 1 కప్ వేయండి. నా దగ్గరైతే అది ఇంకా ప్యాకెట్‌లో కొంచెమే ఉంది. సో ఇంకా అందుకని ఇంకా అదే వేసుకున్నాను. సో ఇక్కడొచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరకాయలైతే ఒక 3 తీసుకున్నానబ్బా. సో ఇది కొత్తిమీర అనమాట. సో ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ నేను వేపుకున్నాను కదా! సో దానిలో నుంచి కొంచెం అయితే తీసుకొని దీనిలో వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిలు, బ్రౌన్ ఆనియన్‌ని నేను వేపుకున్నాను కదా! సో ఆయిల్ కూడా వేసుకున్నాను. సో ఆయిల్ కూడా 2 లేకపోతే గనుక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే వెయ్యండి మీరు. నా దగ్గర అయితే ఇంకా ఆయిల్ ఉంది. ఇంకా వేస్ట్ చేయటం ఎందుకులే అని చెప్పేసి నేను దీనిలో ఏసేసాను. సో ఏసేసి మంచిగా కలుపుకోవాలబ్బా. ముక్కలకు బాగా పట్టాలనమాట వేసిన మసాలాలన్నీను. సో ఇక్కడ వేసుకొని బాగా మర్దన చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు పెట్టాను. ఎందుకంటే ఈ లోపల అన్నీ చూడొచ్చని. సో ఇక్కడొచ్చేసి నేను వైట్ రైస్ నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ముందే. సో ఇక్కడ వేరే బౌల్ తీసుకొని నేను ఎసరు పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏసాను. కొంచెం షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇక్కడ వచ్చేసి ఇంకా నిమ్మకాయ బద్ద ఉండే ఇంకా అదేసాను. సో కొంచెం 2 చుక్కల నూనె కూడా వేసి నేను బాగా ఎసరు మరగనిస్తున్నాననమాట. సో మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బిర్యానీ బాస్మతి రైస్ ఉన్నాయి కదా, నేను అవి వేసేసి ఇంకా ఒక 70%, 80% ఉడకాలబ్బా. సో ఉడికితే గనుక బావుంటది. ఈ లోపల వచ్చేసి నేను ఇక్కడ వేరే బిర్యానీ పాట్ ఉన్నది కదా, అది తీసేసుకున్నాను. దానిలో అయితే చికెన్ వేసేసాను. చికెన్ వేసి దానిపైన ఉలవచారు ఉంది. సో ఉలవచారు కూడా వేసేసి కొంచెం తీసేసుకున్నాను. సో ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయిందబ్బా. ఇదిగోండి నేను 80% అయితే ఉడికిన రైస్ అయితే ఏదైతే ఉందో అది కూడా నేను చుట్టూ ఏసేస్తాననమాట. ఇలాగా మొత్తం ఇంకా ఇలాగ సదిరేసుకోండి. సో సదిరేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని, ఇది సాఫ్రాన్ అబ్బా. నేను ముందుగానే పాలల్లో నానబెట్టాను. సో అది కూడా వేసేసుకుంటున్నాను. సో ఆయిల్ ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక నేను నెయ్యి కూడా వేస్తాననమాట. సో ఆయిల్ కూడా వేయొచ్చు కొంచెం లైట్‌గా. సో ఇక్కడైతే నేను నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. సో ఇక్కడ నేను ఇంకా స్టవ్ వెలిగిస్తున్నాను. సో స్టవ్ వెలిగించి నేను ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దమ్మకి, ఇలాగైతే స్టవ్ మీద పెట్టేసుకొని మూత వేస్తున్నాను. సో ఇది చిన్నదైపోయింది. ఇంక అందుకని వేరేది దీనికి సరిపడేది సూట్ అయింది తీసుకొచ్చేసి ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికించండబ్బా. సో తర్వాత తగ్గించేయండి మంట. నేను స్లోలో పెట్టి అంటే సిమ్‌లో పెట్టి నేను ఉడికించాను. దీనిలో అయితే పెరుగు వేసుకొని నేను ఇక్కడ ఒక కప్ తీసుకున్నాను. సో ఇదిగోండి చూసారా, ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదిగోండి చాలా సూపర్‌గా ఉంటదబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఈ విషయం. సో నాకులాగా తెలియనోళ్ళు, నాకులాగా ఉలవచారు బిర్యానీ పిచ్చున్నవాళ్ళు, చికెన్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టం కదా. సో ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తున్నాను. అబ్బా! స్మెల్ ఉందబ్బా. సూపర్‌గా అదిరిపోతుందనమాట. నన్ను తినవా తినవా ఉలవచారు అన్నట్టు అడిగినట్టుంది. సో మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి
ఎలా ఉందేంటి కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా. కొంచెం సబ్స్క్రైబ్ చేయండబ్బా! సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇదిగో నేనైతే ఇంకా ఆఫ్ చేస్తున్నాను. సో, కడుపు నిండా తినేస్తున్నాననమాట. సో, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.